మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు. 94వ రోజుకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రము ప్రభువా. ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. ఈ 2 అధ్యాయులు ప్రభా ఈ దినం చదువుతుండగా మాతో మాట్లాడండి. మమ్మల్ని సరిచేయమన్నట్టు నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మలచమన్నట్టు మాలో ఉన్న ప్రతి లోపాలని సరి చేసుకునే అవకాశము మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతుమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యాలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నేను కన్యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితో నైనను ఎప్పుడైనను చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థము అయినది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మర్చివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. 2వ అధ్యాయము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగునే దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు,
నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేటివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయనను సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజం మధ్య నీ కీర్తి గానము చేతును అనేను, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకములు గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో ప్రభా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. ఇంకనో ప్రభా ఈ దినమంతయు మేము చేస్తున్న ప్రయత్నంలో పనులు అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం దయచేయమని తిరిగి రేపు ఉదయం అరుణోదయ వాక్యపట్నం వచ్చేంత వరకు నైనా ఆ యొక్క కార్యక్రమాలు పాల్పంచుకునేంత వరకు మీ తోడు, మీ సహాయము, మీ కనికరము, మీ భద్రత, మీ క్షేమము మాకును మా అందరికీ దయచేయమన్నాడు. సమస్తం మీ చేతులుగా పెంచుకో. మా ప్రియుల రక్షకురైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.